ఈ దేశంలోనే అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు పన్నారు అంటే ఎంత మేజర్ అంశం అంటే నగరాల్ని తగలబెట్టడానికి సిద్ధపడ్డారు. బాంబులు తయారు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసున్నారు. వాళ్ళ దగ్గర ఐఈడి బాంబులు ఉన్నాయి, సూట్ కేస్ బాంబులు ఉన్నాయి, పెద్ద పెద్ద బాంబులు తయారు చేసి అంతకుముందు పేల్చినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడ దొరికారు. మొన్న విజయనగరంలో దొరికారు. ఎంత సంచలనాత్మకమైనటువంటి అంశాలు. ఇందులో రాజకీయం ఏం లేదు కదా. పోనీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోవడానికి ఎందుకని వాటిని హైలైట్ చేయరు మన రాష్ట్రంలో? కేవలం రాజకీయ వార్తలు, మనం భుజానికెత్తుకునే నాయకుల కోసం, లేదా మనం భుజానికెత్తుకునే పార్టీలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీల మీద బుర్ర చల్లుకుంటూ కూర్చోవడమేనా జర్నలిజం? సమాజం గురించి పట్టదా? సమాజాన్ని చైతన్యపరచమా? ఇప్పుడు మన చుట్టూ ఉన్నోళ్లలోనే ఇట్లాంటి దరిద్రులు ఉంటే, ఇట్లాంటి ఉన్మాదులు ఉంటే, రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారో తెలియకపోతే, ఇలాగ ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతుంటే, మన విజయనగరం సంఘటనలో ఇక్కడ ఇంత మేజర్ జరుగుతుంటే ఎందుకు పట్టట్లేదు వీళ్ళకి? తీవ్రవాదం పెరుగుతుంటే, తీవ్రవాదులు మన మధ్యలో తిష్ట వేసుకుంటుంటే చైతన్యపరచాల్సిన కనీస బాధ్యత జర్నలిజానికి లేదా? కనీసం ఆ వార్తలు కూడా తీసుకెళ్ళి అదేదో జనరల్ క్రైమ్ వార్తలు అన్నట్టు వేస్తున్నారు. ఎక్కడికి పోతున్నాం మనం? రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తున్నామా, పైకి తీసుకెళ్తున్నామా, శాంతం పైకి పోయేలా చేస్తున్నామా? ఆలోచించుకోవాల్సి ఉంది.